Jesus Christ is the Son of God. He shed his blood for our sins. He died and he rose from the dead. అని ఈ మాట నమ్మితే చాలు మనకు రక్షణ అని దేవుని వాక్యం అన్నమాట. యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయన శిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచినాడని నమ్మితే మనకు రక్షణ వస్తుంది. అది మనకు రక్షణ. ఆలోచన చేద్దాం ఒకసారి. కాబట్టి రక్షింపబడినము, దేవుడు రక్షణ ఇచ్చినాడు. ఓన్లీ రక్షణ ఒకట అంటే కాదు. వాక్యంలో మనం చూస్తాం సిలువలో దేవుడు చేసిన కార్యాలు ఏంటిదనంటే మన పాపము క్షమించడమే కాకుండా మన శాప విముక్తిని ప్లస్ మన దోషము కొట్టివేయబడము ప్లస్ దాంతో పాటు మరి బంధకమును దేవుడు విరగొట్టినాడు అని అంట. సిలువలో ఆయన గాయపరచబడినాడు. ఆయన గాయములలో మనకు స్వస్థత కొరకు కూడా దేవుడు, అదే కాకుండా ఆ షేమ్, గిల్ట్ ఇవన్నీ కూడా దేవుడు తొలగించి ధైర్యముగా నా గతము తుడిచివేయబడింది, నాకు భవిష్యత్ అనుగ్రహించబడింది, అదే కాకుండా ఒక జయ జీవితం జీవించడానికి దేవుడు ఒక విజయాన్ని మనకు అనుగ్రహించినాడు. ఇంకా అపవాది క్రియలను దేవుడు లాయపరిచినాడు అనంట. ఏ అపవాది అయితే మనం వెంటాడుతూ ఉన్నదో, ఏ అపవాది అయితే మనని దేవుని నుండి దూరం చేయడానికి ప్రయత్నం, ఏ అపవాది అయితే పరలోకం వెళ్లకుండా నరకానికి తీసుకుని మన జీవితం నాశనం చేయాలని, ఏ అపవాది అయితే దేవుని మహిమ మన ద్వారా జరగొద్దని మన వైపు కంకణంగా మరి అపవాది క్రియలను దేవుడు లాయపరిచినాడు, వాటి పనులు మనపై జరగకుండా. కాబట్టి దేవుడు, అందుకే దేవుని వాక్యం ఉన్న మాట, మరి ఎందుకు ప్రత్యక్షమైన మనుష్య కుమారుడు అపవాది క్రియలను లాయపరచడానికి ప్రత్యక్షమైన రాసి ఉంటది.